హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో మొత్తానికి స్టాక్ మార్కెట్ కుంభస్థలం మీద కూర్చుంది అని చెప్పచ్చు. సో మనం అనుకున్న టార్గెట్ వచ్చిందా లేదా? సో నిఫ్టీలో 22,650 టచ్ అవుతుంది అని చెప్పి మనం 700 పాయింట్స్ బిలో నుంచి మనం ప్రెడిక్ట్ చేసాం కదా. ఆ విషయాల్ని వివరంగా వీడియోలో డిస్కస్ చేద్దాం. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ చార్ట్ ఏం చెప్తుంది, రిలయన్స్ చార్ట్ ఏం చెప్తుంది, ఫర్దర్గా సో ఈ దిగ్గజ స్టాక్స్ సో నిఫ్టీ 23Kని టచ్ చేయడానికి సపోర్ట్ చేస్తాయా, ఆ విషయాల గురించి చూద్దాం. టాటా స్టీల్కి సంబంధించిన అప్డేట్ ఉంది, సో బజాజ్ ఫైనాన్స్కి సంబంధించిన అప్డేట్ ఉంది, సో విప్రో సిఇఓకి సంబంధించిన అప్డేట్ ఉంది, అలాగే మన పోర్ట్ఫోలియో స్టాక్ అయిన జీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన అప్డేట్ ఉంది. ఇత్యాది విషయాలు చూస్తూ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క ఫర్దర్ టార్గెట్స్ ఏంటో చూస్తూ సింపుల్గా వీడియోని ఖతం చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. గ్యాప్తో చేస్తున్నాం కాబట్టి వీడియోని ప్రతి ఒక్కళ్ళు మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, ట్రేడింగ్ గ్రూప్స్కి షేర్ చేయమని చెప్తానన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ముందుగా నిఫ్టీ గురించి చూద్దాం. సో నిఫ్టీ గురించి చూడాలి అని అంటే చూడండి, ఆల్రెడీ మనం ప్రెడిక్ట్ చేసింది. సో గుర్తుందా, ఈవెంట్ ఉంది. సో ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతున్నప్పుడు షార్ట్స్ని క్లోజ్ చేయమని చెప్పాను, లాంగ్స్కి రెడీగా ఉన్నామని చెప్పాము. ఆ నెక్స్ట్ డే సో మనం టార్గెట్స్ గురించి మాట్లాడాం. మీకు గుర్తుందా, 22,330, 22,480, అలాగే 22,650గా టార్గెట్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో మధ్యలో కూడా మీకు రిమైండ్ చేశాను. ఫర్దర్గా ఏదైనా కానీ ఓవరాల్గా మన టార్గెట్ అనేది సో ఈరోజు రీచ్ అయింది. 22,650 అనేది ఈరోజు రీచ్ అయింది, మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఫర్దర్గా నిఫ్టీ యొక్క మూమెంట్ ఏంటి అనేది చూద్దాం పదండి చార్ట్లో. చూడండి, ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్లో లేకపోతే కనుక సో మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను. సో ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు ఈ లింక్ ద్వారా. అలాగే పనిగా మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు డెఫినెట్గా మన ఛానల్ అనేది బెనిఫిట్ అవుతుంది, టెలిగ్రామ్ గ్రూప్ కూడా బెనిఫిట్ అవుతుంది అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మన స్క్రీన్ మీద చూస్తుంది ఏంటంటే నిఫ్టీ యొక్క చార్ట్. సో ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడు నేను మీకు గైడ్ చేసేది సో ఒకటే పాయింట్, బ్రాడ్ వ్యూ ఆఫ్ ది స్టాక్ మార్కెట్. సో ఓవరాల్గా మార్కెట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, ఎయిదర్ పైకి వెళ్తుందా, లేదా కిందకు వస్తుందా, లేదా ప్రాపర్ డైరెక్షన్ లేదా. సో ఇవే ఐడెంటిఫై చేయాలి. సో మనం ఈ రెడ్ క్యాండిల్ దగ్గర ఈవెంట్ ఉంది, ఆగమన్నాం. సో ఈవెంట్ అయిపోయిన తర్వాత ర్యాలీ రావటం లేదా షార్ట్ కవరింగ్ ర్యాలీ ఏదైనా కానీ పైకి వెళ్తుందని మాట్లాడాము. అలాగే ఈవెంట్ అయిపోయిన తర్వాత మనం సో గ్యాప్ అప్తో ఈ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు రన్నింగ్లోనే మనం అప్డేట్ ఇచ్చాము. ఇక్కడ నుంచి టార్గెట్స్గా 22,330, 22,487, 22,650 3 టార్గెట్స్ వచ్చాయి. సో మీరు చూస్తే కనుక చూడండి, చాలామంది ఏంటంటే ఇది యూ బ్రేక్అవుట్, కప్ అండ్ హ్యాండిల్ బ్రేక్అవుట్, సో ఎట్లా అని చెప్పి ఇప్పుడు వచ్చి బై చేస్తారు. ఎందుకంటే సో ఈ రెసిస్టెన్స్ దాటింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారనమాట. చూడండి, ఈ ట్రెడిషనల్ లాజిక్స్ అవన్నీ సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నప్పుడు సో దేర్ ఇంటెన్షన్ ఈజ్ టు బ్రేక్ దిస్ రెసిస్టెన్స్. అంటే రెసిస్టెన్స్ అని చెప్పి రీటైల్ పీపుల్ అనుకుంటారు. సో అక్కడ అలాంటివి ఏమి ఉండవు, కానీ ఇక్కడ సెల్ ఆర్డర్స్ కనిపిస్తున్నాయి. ఆ సెల్ ఆర్డర్స్ని హిట్ చేసే విధానం మీకు అర్థమవుతూ ఉండాలి. సో ఏంటంటే దేర్ ఇంటెన్షన్ ఈజ్ మూవింగ్ అప్ స్టిల్. సో కాబట్టి ఏంటంటే దాన్ని బ్రేక్ చేశారు. ఇప్పుడు క్లియర్ కట్గా వాల్యూమ్ చూసి పీపుల్ ట్రై టు బై టుమారో, కానీ రేపు సో హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే అట్లా అని చెప్పి షార్ట్ సేల్ చేయమని నేను చెప్పను. బ్రాడ్ వ్యూ లాంగ్లో ఉన్నప్పుడు, బ్రాడ్ వ్యూ పైకి వెళ్తున్నప్పుడు ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ వస్తున్నప్పుడు, అంటే హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ వస్తున్నప్పుడు మనం ఆల్రెడీ లాంగ్స్ ఉంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి, అంతేగాని మనం షార్ట్ సేల్ చేయకూడదు అనమాట. సో అన్లెస్ అంటిల్ మనకు టెక్నికల్గా వీక్నెస్ కనిపిస్తే తప్ప రన్నింగ్లో మనం సో షార్ట్ వైపు వెళ్ళము. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఎట్లాంటి మార్కెట్లో ఎలా స్ట్రాటజీ ఫాలో అవ్వాలంటే బై అండ్ డిప్స్. సో ఇలా పైకి వెళ్ళినా కొద్దిగా రీట్రేస్మెంట్స్ వస్తుంటాయి కదా. ఎవ్రీడే స్టాక్ మార్కెట్లో ర్యాలీస్ రావు. ర్యాలీ వచ్చినప్పుడు ఇంకా పైకి వెళ్తుందని బిలీవ్ చేసి, అలాగే 1-2 డేస్ ఏదైనా డిప్ అయిపోతే మళ్ళీ వ్యూ మార్చుకుంటారు. సో అక్కడే మిస్టేక్ వస్తుందన్నమాట. సో కానీ మధ్యలో ఎప్పుడైనా మీకు సెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మారండి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మధ్యలో ఎప్పుడైనా మీకు మెసేజ్ ఇవ్వడం అనేది జరిగిందా? లేదు. సో అట్లీస్ట్ నేను మార్కెట్ రన్నింగ్లో చూడకపోయినా మార్కెట్ అవర్స్ అయిపోయిన తర్వాత అయినా బ్రాడ్ వ్యూ చేంజ్ అయితే అయిందని చెప్తాను కదా. సో అట్లాంటిది ఏమీ లేదు, మీకు చెప్పా కదా. సో నేను ఆ ఎలక్షన్స్ అయిపోయేదాకా కొంచెం ఇన్యాక్టివ్గా ఉంటానని చెప్పాను. అలాగే మార్కెట్లో కూడా ఏంటంటే
ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం హెవీగా ట్రేడ్ చేయడానికి ఆపర్చునిటీస్ దొరకవు, వోల్టాలిటీస్ ఉంటాయి. దట్టు ఇప్పుడు మళ్ళీ ఆల్ టైమ్ హైకి వచ్చింది కాబట్టి ఒక అడుగు అటు ఒక అడుగు ఇటు, చెస్ బోర్డులో రాజులాగే. కాబట్టి బ్రాడ్ వ్యూ స్టిల్ అప్ అంటాను. మన టార్గెట్స్ వచ్చాయి కాబట్టి ఎవరైనా అప్డేట్ చూడకపోతే రేపు మార్నింగ్ గ్యాప్ అప్ అయితే గ్యాప్ అప్, లేదా న్యూట్రల్, లేదా గ్యాప్ డౌన్ ఏదైనా పర్లేదు, ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోండి లాంగ్లో ఉంటే అని చెప్తాను. లేదు పిరమిడింగ్ చేసేవాళ్ళు, ఆల్రెడీ ఇక్కడ నుంచి లాంగ్స్ కంటిన్యూ చేస్తున్న వాళ్ళు, సో 1 or 2 లాట్స్ స్టిల్ కంటిన్యూ చేయొచ్చు. ఎందుకంటే బ్రాడ్ వ్యూ అనేది స్టిల్ అప్లోనే ఉంది కాబట్టి బై అండ్ డిప్స్ మార్కెట్ అని చెప్తాను. బ్రాడ్ వ్యూ అనేది అప్ సైడ్ అని గుర్తుపెట్టుకోమని చెప్తాను. 1-2 days ప్రాఫిట్ బుకింగ్ వల్ల డిప్స్ వస్తుంటే అవి సహజం. చూడండి, విప్రోకి సంబంధించిన న్యూస్ అప్డేటు. సో విప్రో CEO గారు రిజైన్ చేశారు. అలాగే ఇప్పుడు ఫర్దర్గా ఇప్పుడు శ్రీనివాస్ పల్లియా, సో తనేంటంటే CEOగా తను కంటిన్యూ అవ్వబోతున్నారు. అది విప్రోకి సంబంధించిన న్యూస్ అప్డేట్. అలాగే బజాజ్ హౌసింగ్ అంటే బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు బజాజ్ హౌసింగ్ ద్వారా ఏంటంటే ఫండ్ రైజ్ చేయడానికి, అంటే IPO ద్వారా ఫండ్ రైజ్ చేయడానికి చూస్తున్నారు. సో ఆ న్యూస్ అప్డేట్ మీకు తెలుసు. సో ఇప్పుడు బోర్డు ఏంటంటే April 24th మీటింగ్ ఉంది. దాంట్లో ఏంటంటే ఆ లిస్టింగ్ సంబంధించిన డెసిషన్ అనేది తీసుకుంటారనమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే టాటా స్టీల్కి సంబంధించి చూడండి, క్రూడ్ స్టీల్ ప్రొడక్షన్ అనేది స్టేబుల్గా ఉందని చెప్తున్నారు. సో అలాగే డెలివరీస్ అనేవి quarter-on-quarter 11%, ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 5% పెరిగాయి అనేది. సో హైయెస్ట్ ఎవర్లీ క్వార్టర్లీ డెలివరీస్ అని చెప్తున్నారు. ఇన్ని చెప్పినా కూడా సో టాటా స్టీల్కి సో ఇష్యూస్ ఉన్నాయి కదా. సో అదర్ కంట్రీలో పెన్షన్ స్కీమ్ ఇష్యూ వల్ల ఇది స్ట్రగుల్ అవుతూ ఉంది. అందువల్ల ఏంటంటే ఒక క్వార్టర్ మీకు ప్రాఫిట్ పోస్ట్ చేస్తారు, ఒక క్వార్టర్ మీకు నష్టం పోస్ట్ చేస్తారు. సో అందువల్ల ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నప్పుడు థింక్ అబౌట్ ద JSW స్టీల్, అలాగే జిందాల్ స్టీల్, అలాగే శ్యామ్ మెటాలిక్స్, దీస్ కైండ్ ఆఫ్ అని చెప్పి గతంలో చెప్పాము. మన పోర్ట్ఫోలియోలో జిందాల్ స్టీలు, శ్యామ్ మెటాలిక్ని లోయర్ లెవెల్లో పట్టుకోవడం వల్ల మంచి రిటర్న్స్లో అవి హాయిగా సో మంచి రిటర్న్స్లో ప్రాఫిట్లు ఇస్తూ ఉన్నాయి. కాబట్టి ఫర్దర్గా కూడా హోల్డ్, ఏదైనా ఆపర్చునిటీ వస్తే మన ఛానల్లో మీకు అప్డేట్ ఇస్తాను, మళ్ళీ ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇట్లాంటివి తెలియాలంటే మన ఛానల్ అతుక్కొని ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయాలి. చూడండి, అలాగే జీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించి MD అండ్ CEO పునీత్ గోయంకా, సో తనేం ప్రపోజ్ చేస్తానంటే లీన్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ప్రపోజ్ చేస్తున్నాడు బోర్డుకి. దానివల్ల ఏంటంటే సో హయ్యర్ గ్రోత్, మెయింటైనింగ్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారనమాట. జీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అప్డేట్ అని చెప్పచ్చు. అట్లా అని ఇప్పుడు వెళ్ళి కొనమని నేనేమి చెప్పను, ఆల్రెడీ ఉన్నవాళ్ళు హోల్డ్ చేసుకోమని చెప్తానమాట. చూడండి, అలాగే JSWకి సంబంధించి JSW ఎనర్జీ వాళ్ళు ఏంటంటే 5,000 crores ఫండ్ రైజ్ చేయడానికి చూస్తున్నారనమాట. ఇన్వెస్టర్స్కి షేర్స్ని సెల్ చేయడం ద్వారా 5,000 crores ఫండ్ రైజ్ చేయడానికి చూస్తున్నారనమాట. ఇట్లాంటి అప్డేట్ చూసినప్పుడు ఏంటంటే లోతుగా చూడాలంటే ఒకవేళ JSW ఎనర్జీని ట్రాక్ చేస్తూ ఉంటే సో వాళ్ళు ఆ మనీతో ఏం చేస్తామని అంటున్నారు, ఆ ప్లాన్స్ ఏంటి, అట్లాంటివి చూడాలి. సో మనకి ఆ వ్యక్తిగతంగా స్టాక్ లేదు కాబట్టి నేను అంత లోతుగా దాన్ని చూడట్లేదు. చూడండి ఫ్రెండ్స్, మనం బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు సో HDFC బ్యాంక్, సో HDFC బ్యాంక్ యొక్క చార్ట్ చూస్తే సో అప్ ట్రెండ్లో ఉంది. సో ఇబ్బంది అయితే ఏమీ లేదు. మనం లోయర్ లెవెల్లో కొనుక్కున్నాం, మీ ఏరియాలో మీకు వ్యూ ఇచ్చాను, మీరు హాయిగా కొనుక్కున్నారు కదా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ట్రెండ్ టెక్నికల్గా చూస్తే స్టిల్ అప్ ట్రెండ్ అని చెప్తానమాట. సో మనకి ఏ చార్ట్ చూసినా వీక్లీ, డైలీ, మంత్లీ ఏది చూసినా కూడా అప్ ట్రెండ్లోనే ఉంది. కానీ మనం డైలీ చార్టే ఎక్కువ కీన్గా చూడాలి. ఎందుకంటే బ్రాడ్ వ్యూ చేంజ్ అయితే ముందుగా ఐడెంటిఫై చేయాల్సిన టైం ఫ్రేమ్వర్క్ అనేది డైలీ. సో మనకి ఏదైనా రిట్రేస్మెంట్ వస్తే రావచ్చేమో కానీ సో ఓవరాల్గా ట్రెండ్ అయితే కనుక అప్ సైడ్ ఉంది కాబట్టి HDFC బ్యాంక్కి ఇబ్బంది లేదు. చూడండి ఫ్రెండ్స్, రిలయన్స్ గురించి, బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు సో మన థింగ్స్ నచ్చి మనతో పాటు ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ చూసిన వాళ్ళు, ఎప్పటి నుంచో మన డీమ్యాట్ గ్రూప్లో ఉన్నవాళ్ళు, ఎప్పటి నుంచో అంటే 2-3 years నుంచి ఉన్న వాళ్ళ పోర్ట్ఫోలియోస్ అయితే కనుక 50% అబవ్ ప్రాఫిట్లో ఉన్నాయి కదా. మీరు కూడా పార్టిసిపేట్ చేయాలంటే డీమ్యాట్ గ్రూప్లో సో ఫ్రీగా చూడొచ్చు అనమాట అక్కడ వ్యూస్. సో చూడాలంటే మీరేం మనీ పే చేయాల్సిన అవసరంలా. ఇక్కడ జెరోదా ఏంజల్ లింక్స్ ఇచ్చాను కదా, మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు కింద చూస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. కొద్ది క్యాపిటల్ అయినా పర్లా, 2,000 5,000 ఏదో మీ కెపాసిటీకి తగ్గట్టుగా క్యాపిటల్తో రండి. లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ చూడొచ్చు. మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, వెబినార్లు కూడా అటెండ్ అవ్వచ్చు అప్పుడప్పుడు మనం కండక్ట్ చేసేవి. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనం డిస్కస్ చేసుకున్న టార్గెట్స్ వచ్చేసినాయి కదా. 48,304 కూడా వచ్చేసింది, దానిపైన క్లోజ్ అయింది. దానిపైన క్లోజ్ అయినా కింద క్లోజ్ అయినా నష్టమేం లేదు. సో చాలామంది ఇది దాటితే 48,500 దాటితే పాజిటివ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు.
అలాగే ఇది యూ బ్రేక్అవుట్ అని పీపుల్ ఏంటంటే సో నిన్న బ్రేక్అవుట్ చూసి ఇవాళ అగ్రెసివ్గా కొనుంటారు. ఇవాళ ఓపెనింగ్లో కొన్న వాళ్ళకి ఏముండదు. చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆ బ్రేక్అవుట్ వస్తుందా లేదా ఊహించండి. మార్కెట్లో న్యూస్ అప్డేట్స్ ఏంటి, ఏదన్నా దాన్ని ఎఫెక్ట్ చేసే న్యూస్ అప్డేట్స్ ఏదైనా ఉన్నాయా, ఓవరాల్గా క్యాండిల్స్ యొక్క మూమెంటం ఎటువైపు నడుస్తుంది చూస్తే మీకే అర్థమవుతుంది బ్రేక్అవుట్ వస్తుందా లేదా. అంతేగాని బ్రేక్అవుట్ వచ్చింది, అందరూ సోషల్ మీడియాలో బ్రేక్అవుట్ వచ్చిందని చెప్పారు సాయంత్రం, సో సంకలు గుద్దుకొని రేపొద్దున కొంటాను అని అంటే, సో దట్ ఈస్ ద టైమ్ ఫర్ ప్రాఫిట్ బుకింగ్ ఫర్ ద బిగ్ ప్లేయర్స్. సో కాబట్టి తిమింగలాలకి మొసళ్ళకి వెళ్ళి చిక్కద్దు అని చెప్తాను. ఎఫ్ఐస్ డిఐస్ ఏంటంటే ఈ బ్రేక్అవుట్ వచ్చిన నెక్స్ట్ డే ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారంటే సెల్ ఆఫ్ అని కాదు, వాళ్ళకి చాలా హోల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి కొంత సెల్ చేసుకొని ఫర్దర్గా కావాలంటే పైకి వెళ్తారు. ముందైతే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు కదా, కానీ అక్కడ వెళ్ళి మనం బై చేయడం అనేది ఇబ్బంది పడతాం. ఎందుకంటే అక్కడ నుంచి ఏదైనా బ్రాడ్ వ్యూ చేంజ్ అయితే మనం ఇరుక్కుపోతాం. సేమ్ థింగ్ ఏంటంటే బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఇంకేం ఉండదు. ఆ బ్రేక్అవుట్ రాకముందే ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తే మనకి ఏదైనా గెయిన్స్ ఉంటాయి. బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత సోషల్ మీడియా, కొత్తగా స్టాక్ మార్కెట్లోకి వచ్చి బ్రేక్అవుట్ నేర్చుకున్న వాళ్ళు కూడా తెలుస్తుంది అది ఆ విషయం. మనం దాన్ని ముందు కనిపెడితే కదా బెనిఫిట్. అంతేగాని ఇద్దాటాలి అంటే సో అందరికీ నచ్చినట్టు మన లైఫ్ ఉండాలంటే అది జరగదనమాట. అర్థమవుతుందా? మనకు నచ్చినట్టు మనం ఉంటే కనుక లైఫ్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. సో అది చూడండి సార్, రిలయన్స్ యొక్క ట్రెండ్. సో చూడండి, ర్యాలీ, రీట్రేస్మెంట్, మళ్ళీ ర్యాలీ. సో సూనర్ ఏంటంటే సో దీంట్లో కూడా బ్రేక్అవుట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో రిలయన్స్ కనుక 3022 అబౌవ్కి వెళ్ళిపోతే నిఫ్టీ ఫర్దర్గా కూడా ఇంకా పైకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి సో నిఫ్టీ యొక్క మూమెంట్ 23K వైపు వెళ్తుంది. మధ్యలో ఏదైనా తేడా పడితే నేను టెలిగ్రామ్ గ్రూప్లో ముందుగా చెప్తాను, లేదా మార్కెట్ చూడకపోతే ఈవినింగ్ వీడియో ద్వారా స్పెషల్గా చేసి చెప్తాను. మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇంపార్టెన్స్ ఉంది అన్నప్పుడైతే ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. సో చాలా గ్యాప్ అయ్యింది కాబట్టి మీరు కామెంట్స్ అంటే నన్ను పొగడమని కాదు, మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే ఆ కామెంట్స్ ద్వారా వీడియోలో కామెంట్స్ సెక్షన్లో కామెంట్ చేయండి అని చెప్తాను. ప్రతి ఒక్కరు ఎంతమంది ఎప్పటి నుంచో వాచ్ చేస్తున్న వాళ్ళు మళ్ళీ ఒకసారి టచ్లోకి రండి అని చెప్తాను. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.